అటెన్షన్ ప్లీజ్. సీ రైజ్ గురించి విన్నారా? అదే సముద్ర నీటి మట్టం పెరగడం గురించి. చాలామంది గమనించడమే లేదు, ఎందరో ప్రభుత్వ అధినేతలు పట్టించుకోవడమే లేదు. ప్రస్తుతం సీ రైజ్ రూపేణా ప్రపంచ మానవాళికి భారీ ముప్పు ముంచుకొస్తోంది. సముద్ర నీటి మట్టం పోను పోను పెరుగుతోంది. ఎన్నో కోట్ల మంది ప్రయోజనాలను, ఉనికిని అక్షరాలా ముంచేసే పరిణామం ఇది. పెను ప్రమాదం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఉత్తుంగ తరంగాలతో ఎగసిపడే సముద్రాలు ప్రపంచానికి కీడు వాటిల్ల చేయగల సమస్యల కెరటాలను, మహోగ్ర సుడిగుండాలను ఎగదోస్తున్నాయంటే నమ్మగలరా? 1901-2018 సంవత్సరాల మధ్య అంతర్జాతీయంగా సగటు సముద్ర నీటి మట్టం 0.20 మీటర్లు అంటే 200 మిల్లీమీటర్ల మేర పెరిగినట్లు రికార్డు అయింది. ఇలా టోకుని చెప్పకుండా కొన్ని దశాబ్దాల వ్యవధిలో పెరుగుదల తీరును గమనిస్తే ఉత్పాత తీవ్రత ఇట్టే బోధపడుతుంది. 1901-1971 సంవత్సరాల మధ్య సముద్రాల సగటు నీటి మట్టం సంవత్సరానికి 1.3 మిల్లీమీటర్ల దాకా పెరిగింది. 1971-2006 మధ్య ఏటా 1.9 మిల్లీమీటర్ల మేర పెరుగుదల నమోదైంది. అదే 2006-2018 సంవత్సరాల మధ్య ఏటా సగటున 3.7 మిల్లీమీటర్ల దాకా సముద్ర నీటి మట్టం పెరిగింది. భూగోళ ఉష్ణోగ్రతల్లో వృద్ధి 1.5 సెంటీగ్రేడ్ డిగ్రీలకు పరిమితమైన పారిశ్రామిక శకానికన్నా ముందు నాటితో పోలిస్తే సముద్ర మట్టాల్లో గణనీయ పెరుగుదల నమోదు కాక తప్పదు. అదే భూ ఉష్ణోగ్రతల్లో వృద్ధి 2 డిగ్రీలకు చేరిందంటే సముద్ర నీటి మట్టం పెరుగుదల డబల్ అవుతుంది. సముద్ర నీటి మట్టం పెరిగితే ఏమవుతుంది? లోతట్టు ప్రాంతాలు ఎన్నో మునిగిపోతాయి, మానవ ఆవాసాలు కొట్టుకుపోతాయి లేదా జలగర్భానికి చేరతాయి. వివిధ దేశాల ఆర్థిక రంగాలపై తీవ్ర దుష్ప్రభావం ప్రసరిస్తుంది. సముద్ర నీటి మట్టం పెరుగుతూ పోతుంటే భూక్షయం, సేద్య భూముల ముంపు అనివార్యంగా దాపురిస్తాయి. చేపలు, పక్షులు, మొక్కలు, ఇతర జీవ జంతుజాల మనుగడకు గడ్డు సవాళ్లు ఎదురవుతాయి. దేశాల్లో వరదల ముప్పు తీవ్రతరం అవుతుంది. టూరిజం రంగం దారుణంగా దెబ్బతింటుంది. మౌలిక వసతులకు విపరీత నష్టం వాటిల్లుతుంది. ఇన్నిన్ని ఉత్పాతాలకు ప్రబల హేతువయ్యే సీ రైజ్ పోను పోను విస్తరించి 2050 సంవత్సరం నాటికి 10-12 అంగుళాల దాకా పెరుగుతుందన్న అంచనాలున్నాయి. అంటే 254 నుంచి సుమారు 304 మిల్లీమీటర్ల వరకు పెరుగుతుందని. ఎంతటి డేంజర్ పొంచి ఉందో అర్థమవుతోంది కదా. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాలకే భారీ ప్రమాదమని తీర్మానించే వీల్లేదు. సముద్ర నీటి మట్టం ఇలా పెరుగుతూ పోతే వివిధ ఖండాల్లోని వేర్వేరు ప్రధాన నగరాలకు సైతం ఆటుపోట్లు తప్పవు. షాంఘై, ఢాకా, బ్యాంకాక్, జకార్తా, ముంబై, లాగోస్, కైరో, లండన్, కోపెన్హేగన్, న్యూయార్క్, లాస్ ఏంజలీస్, శాంటియోగా తదితర నగరాలకు పెద్ద ఎత్తున కడగండ్లు ముంచుకురాగా మానవు. ఇప్పటికే జనాభా పెరుగుతూ పోతుంటే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ మూలాన వ్యవసాయ భూముల విస్తీర్ణం కుంచుకుపోతోంది. సముద్ర నీటి మట్టాలు పెరిగి మరింతగా సేద్య భూములు నష్టపోతే ఎలా? సీ రైజ్ కారణంగా అత్యధికంగా నష్టపోయే దేశాలేమిటో ఐక్యరాజ్య సమితి మదింపు వేసింది. ఆ స్టడీ ప్రకారం గరిష్ట నష్టం బంగ్లాదేశ్, చైనా, భారత్, నెదర్లాండ్స్కు దాపురించనుంది. కోట్ల మంది నిర్వాసితులు కాకుండా కాచుకోవాలి. ఆకలి మంటలు ప్రజ్వరిల్లకుండా సంరక్షించుకోవాలి. ఈ సమస్యపై నెదర్లాండ్స్ ప్రభుత్వం ఇప్పటికే తనదైన శైలిలో స్పందిస్తోంది. ఎలాగో తెలుసా? సేద్య భూముల విస్తీర్ణం తగ్గినా పంటల దిగుబడిని పడిపోనివ్వరాదన్న లక్ష్యంతో నీటిపై తేలియాడే వ్యవసాయ క్షేత్రాలను, పొలాలను రూపొందిస్తోంది. వరదల్లో పంట భూములను నష్టపోయిన బంగ్లాదేశ్లోనూ బైరా పేరిట సేద్యం కోసం అటువంటి పద్ధతినే అనుసరిస్తున్నారు. సముద్ర నీటి మట్టాలు పెరిగినా ఏమాత్రం నష్టం వాటిల్లని ప్రాంతాల గురించి విన్నారా? న్యూ హ్యాంప్షైర్, వెర్మాంట్ ప్రాంతాలు ఎన్ని ప్రకృతి ఉత్పాతాలు చెలరేగినా సముద్ర నీటి మట్టాలు పోటెత్తినా ఏమాత్రం చెక్కు చెదరవని ప్రతీతి. అలాగే డెలావర్ కూడా. అక్కడ హరికేన్లు, టోర్నడోలు, భూకంపాల ప్రమాదాలే ఉండవంటారు. అలాగని సీ రైజ్ ముప్పు నెత్తిన కత్తిలా వేలాడుతున్న వారందరూ కట్టుకుని ఆ సురక్షిత ప్రాంతాలకు తరలిపోలేరు కదా. అందుకని బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తరహా వ్యూహాల అమలుతో పాటు సముద్ర నీటి మట్టం పెరుగుదలను కట్టడి చేసే కార్యాచరణ, అదే యాక్షన్ ప్లాన్పై తక్కిన దేశాలన్నీ ఫోకస్ పెట్టాలి. ఇప్పటికే తన వంతుగా భారత ప్రభుత్వం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం 2075 సంవత్సరం వరకు ప్రణాళికను రూపొందించింది. ఇతర దేశాలు చేతులు ముడుచుకొని కూర్చునే వీల్లేదు.
ప్రపంచ దేశాలన్నీ శాయశక్తుల సముద్ర నీటి మట్టం నియంత్రణకు విడివిడిగా శ్రమించాలి. మెరైన్ కోస్టల్ ఈకోసిస్టమ్స్ని కాపాడుకోవాలి. పరిశోధనలు ఊపందుకోవాలి. ప్రపంచ దేశాలు చేయి కలిపి ఉమ్మడి బాధ్యత నిర్వహణలో నెగ్గుకొస్తేనే సముద్ర నీటి మట్టాలు పెరగకుండా, మంచు ఫలకాలు కరిగిపోకుండా, లోతట్టు ప్రాంతాలకు మరణ శాసనం అమలు కాకుండా కాపాడుకోగలుగుతాం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.